జీవఛాయలు కలిగినటువంటి వెలుగు ప్రసరించబోతున్నది అని ఈ దిన పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియజేస్తున్నది. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీ ఆత్మను, మీ కాపుదలను, మీ ఆశీర్వాదములను, మేలులను సమృద్ధిగా నీ బిడ్డలను మాట్లాడుకుని కుమ్మరించమని వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలలో చీకటిని తొలగించేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇలా చెప్పుతూ ఉండేవి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచూ ఉన్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియులారా, ఇది గొప్ప వాగ్దానం. చాలా మంది అంటూ ఉంటారు, పడిన వాళ్ళము పడినట్లే ఉంటామా, దెబ్బతిన్న వాళ్ళము దెబ్బతిన్నట్లే ఉంటామా, టైం మరలా వస్తూ ఉంటున్నది, సమయం మరలా వస్తూ ఉంటున్నది అని ఒక నిరీక్షణ చాలా మంది కలిగి ఉంటూ ఉంటారు. అలాంటి నిరీక్షణనే తండ్రి అయినటువంటి దేవుడు పాపంలో పడిపోయినటువంటి మనుషులకు, శాపగ్రస్తులైనటువంటి మనుషులకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు తనంతట తనను మనలను ప్రియ దేవుడు పిల్లారా మరి పాపంలో పడమని చెప్పడం కానీ, మనమే మన స్వప్రయోజనం కొరకు మన పాప వాంఛలను నెరవేర్చుకోవడానికి దేవుడి నుండి దూరం అయిపోయి దేవుని దీవెనలకు ప్రియ దేవుని పాత్రలుగా ఉండలేకపోతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలు దేశంలో జరిగి ఉన్నది. సొలొమోను మరణానంతరము ఇశ్రాయేలు దేశంలో భాగాలైనది దక్షిణ భాగము, ఉత్తర భాగముగా 2 రాజ్యాలు ఏర్పడినవని మనం చెప్పుకొని ఉన్నాం. అయితే వీళ్ళ ఉత్తర భాగము మొత్తము కూడా జెబూలూను, నఫ్తాలి దేశములుగా దానికి పేరు పెట్టడం జరిగి ఉన్నది. ఈ ప్రాంతమంతయు కూడా ఎలాగా పాడైపోయినది అంటే, ఎలాగా నాశనమైపోయినది అంటే, మరి ప్రియులారా, సొలొమోను కుమారుడు మరి రెహబాము ఈ యొక్క మరి దక్షిణ దేశాన్ని ఏలుతూ ఉన్నాడు, యోదయ ప్రాంతాన్ని. రెహబాము ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క మరి ఉత్తర దేశాన్ని ఏలుతున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధానములకు వస్తారేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా యెరూషలేము వచ్చి యెరూషలేము ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటారేమోనని అతనికి భయం వేసి, దేవుని బిడ్డలారా మరి తన రాజ్యాన్ని కాపాడుకున్నటకు, తన దేశాన్ని కాపాడుకోవడానికి దేవుడిని విసర్జించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడిని విసర్జించినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే మీ ఇద్దరికి తగ్గ వచ్చిన బిడ్డలు మాట్లాడుకుంటున్నారు,
ఈ లోకంలో మరి మళ్ళా ప్రేమ సూచిస్తుందేమో, మనమందరం కలిసి ఉందామంటారేమో, కలిసి ఉండడానికి వీలు లేదని వీళ్ళ ఇశ్రాయేలు దేశపు వారు ఆలోచన చేసి ఉన్నతమైనటువంటి స్థలముల పైన ఏం చేశారు, మరి ఇతడే యెహోవా అని చెప్పేసి మరి కోడెలను పెట్టి దహన బలిని అర్పించి వీళ్ళ వాళ్ళే అక్కడ ఒక ప్రత్యేకమైన దేవుడు అంటే యెరూషలేములో నిర్మించబడినటువంటి దేవాలయములకు ప్రతిగా, దేవుని ఆలయములకు ప్రతిగా మనము ఒక పార్టీని ఏర్పాటు చేసుకుందాం, మనము కూడా ఒక దేవుడిని ఏర్పాటు చేసుకుందాం, దానికే యెహోవా అనేటువంటి పేరు పెట్టుకుందాం అని పిల్లల వారందరూ కూడా అక్కడ 4 దేవతా స్థంభములను ఏర్పాటు చేసి పిల్లల ఆదేశాన్ని ప్రస్తుతపట్టించారు. దేవుని యొక్క విచారణ చేయటం, ఎవడైనా ప్రార్థన చేయాలని యెహోవా పేరిట ఇక్కడ కట్టాంగా ఎక్కడికే ఉందో ఆ గోడ మనకెందుకు, ఆ సంఘ చర్చికి మనం ఎందుకు వెళ్ళాలి, మనం ఇక్కడ ఏర్పాటు చేశాం, అంత దూరం వెళ్ళవలసిన పని లేదు, ఇంటి పక్కనే ఉంటే అంత దూరం పోతాం ఏంటి అని రకరకాలైనటువంటి ప్రశ్నలు చేసేటువంటి వారు ఉన్నారు. అలాగా ప్రశ్నించి 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 వారి యొక్క జీవితాలకు ఆత్మీయమైన అంధకారము ఏర్పడింది. ఈ విధంగా ప్రశ్నించి ప్రశ్నించి దేవుడిని ప్రశ్నించి ఆత్మీయ అంధకారంలోకి వచ్చి ఉన్నారు. దేవుడి దీవెనలు ప్రియులారా వాళ్ళందరూ పొందుకోలేక మరి క్రమక్రమంగా దేవునికి దూరం అయిపోయారు. ఆ సందర్భంలో ప్రియులారా దేవుని యొక్క విచారణ లేదు, ప్రార్థనలు ఆగిపోయినవి, అన్ని ఆగిపోయినవి. వారి యొక్క ఇష్టానుసారమైన జీవితము జీవించడము ఆ కాలంలో వారు ప్రారంభించే ఉన్నారు. అలాంటి స్థితిలో వారి యొక్క జీవన పరిమాణాలన్నీ కూడా పడిపోయినవి. పాపము చేయటకు ఎవరి బిడ్డలు లేచి ఉన్నారు, జోదములు ఆడటకు ఎవరి బిడ్డలు లేచి ఉన్నారు, అలాగనే అహాయిత్యములు చేయటకు అక్రమాలు చేయటకు వాళ్ళు వారి యొక్క మనసులను పురికొల్పుకుంటూ ఉన్నారు. దేవుని హెచ్చరికలు వారి చెవుల్లోకి వెళ్ళడం లేదు, దేవుని మాటలు వారి మధ్యకి వెళ్ళడం లేదు. వాడి ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి వాళ్ళు ప్రియులారా ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. క్రమక్రమంగా ఆ జీవపు వెలుగు, ఆ ప్రజలపై ఉన్నటువంటి ఆ వెలుగు ప్రక్కకి వెళ్ళిపోయినది, చీకటి రావడం ప్రారంభించి ఉన్నది. ఎందుకంటే ఆ జీవపు వెలుగులో నుంచి వాళ్ళంతటా వాళ్ళే పారిపోతూ ఉన్నారు. ఆ జీవంలో నుండి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు కనుక చీకటికి వాళ్ళు అవకాశం కలుగు చేసి ఉన్నారు కనుక ఆ సాతాను వెంటనే వారి యొక్క జీవితంలోనికి వచ్చి ఉన్నది. అలాంటి సందర్భంలో ఏం జరిగిందో తెలిసిన, ఆ చీకటి ఏ రూపంలో వచ్చిందో తెలిసిన, ఆ కష్టం ఏ రూపంలో వచ్చిందో తెలిసిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇది బబులోను రాజు ఆ యొక్క దేశం మీదకి దండెత్తి రావడం వలన ఆ కార్యక్రమం జరిగినట్లుగా వాక్య భారం సర్విస్తున్నది. చూడండి, 2వ రాజుల గ్రంథంలో ఈ మాట చదువుతున్నాడు. పరాయి రాజులు యుద్ధానికి వచ్చేసారు. నువ్వు ఎప్పుడైతే బలహీనపడతావో, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయహీనత ఆత్మీయ మరి చీకటిలోనికి వెళ్ళిపోతావో వెంటనే సాతాను దీన్ని మృంగి వేయడానికి వస్తూ ఉంటుంది. శరీరం రోగం పెట్టుకుంటుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గితేనే కదా. ఎప్పుడైతే నీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయినదో వెంటనే రోగాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీవము నుండి వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో వెంటనే శత్రువు వారిపైకి దాడి చేయడం వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి సియోను పట్టణమును ఆబేల్ మక్మాకా పట్టణమును యానోయగు పట్టణమును కేదేషు పట్టణమును పాసోరు పట్టణమును గిలాదు దేశమును గలిలయ దేశమును నఫ్తాలి దేశమును పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయి. అంటే రామాను మొత్తం పట్టణాలు, మొత్తం పట్టణం అంటే దేశం మొత్తాన్ని సమూలంగా దాడి చేశాడు. మనుషులు ఏ పట్టణాలు ఏ ధనం ఉన్నదో ఆ పట్టణాలన్నిటినీ కూడా దేవుడు
అతడు నాశనము చేశాడు. దాంట్లో ఏమన్నట? నఫ్తాలి దేశంలో ఉన్నది, ఇంకేమన్నట? గలలియా దేశంలో ఉన్నది, జబూలూను దేశంలో ఉన్నది, గిలాదు దేశంలో ఉన్నది, రకరకాలైనటువంటి ప్రదేశాలన్నింటినీ దాడి చేసి వాళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళారు. చీకటి అధికమైనది, భారం అధికమైన. దేవుని బిడ్డలారా, దేవుని దయ లేకపోతే, ఒక మనుషుల పైన, ఒక దేశము పైన దేవుని దయ కనుక లేకపోతే దురవస్థ సంభవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక చాలా మంది తెలియదు, మనకు ధనం ఉంటేనే సంతోషం అనుకుంటారు, బలం ఉంటేనే సంతోషం అనుకుంటారు. కానీ దేవుని దయ కనుక మన పైన లేకపోతే ప్రియులారా, మనం ఎంత దీనస్థితికి వెళ్ళిపోతామో అంత దీనస్థితి ఉంటూ ఉన్నది. ఇక్కడ వీళ్ళందరూ కూడా బానిసలుగా పట్టబడిపోయి ఉన్నారు. వాళ్ళు తినడానికి కానీ ఉండడానికి కానీ ఏమీ లేని పరిస్థితి వారి జీవితాలలో వచ్చి ఉన్నది. చీకటి కమ్మివేసినది. అప్పుడు యెహోవాను గుర్తు చేసుకుంటున్నారు, పాతవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మాకెందుకు ఈ జీవితంలో ఇలా అయిపోయింది, మా జీవితంలో ఇలాంటి శోధన ఎందుకు వచ్చి ఉన్నది అని పిల్లగా వాళ్ళందరూ కూడా బాధను అనుభవిస్తూ ఉన్నారు. అయ్యో, మా దేశమంతా ఇది దెబ్బైపోయినది, మేమందరూ పాడైపోయాము, మా కుటుంబాలన్నీ నాశనం అయిపోయినవి అని చెప్పేసి వేదన పొందుతూ యెహోవా కొరకు మరలా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని కొరకు మరలా విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యా, ఇది మా చేతులతో జరిగినది కాదు, మా పూర్వీకులు, మా పెద్దలు మమ్మల్ని ఈ విధముగా ప్రేరేపించి నీకును విరోధముగా, నీ యొక్క దేవాలయములకు విరోధముగా మమ్మల్ని ప్రేరేపించారు కనుక మేము నీకు దూరం అయిపోయాము, మా పైన కరుణ చూపెట్టవా. మేము అక్రమాలలోకి దిగిపోయాము, అన్యాయంలోనికి దిగిపోయాము. మా జీవితంలో ఇప్పుడు మరి నశింపు దశకి వచ్చి ఉన్నవి. మా పైన చీకటి అనగా సైతానుడు ఖండవిస్తున్నాడు. మాకు సహాయం కావాలి, మాకు దీవెన కావాలి, మాకు ఆదరణ కావాలి అని వారు మరి భయపడుతూ దేవునికి మొక్కుతూ ఉన్నప్పుడు దేవుడు వాత్సల్యం కలిగిన వాడండి. దేవుడు బిడ్డలారా, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు సహాయం చేసేటువంటి వాడు, తన ఎదురు వచ్చి వారిని ఎప్పటికీ కూడా నెట్టివేయనటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుడిని మరలా అడుగుతున్నప్పుడు ప్రియులారా, అతడు కాదు అని అనలేదు, ప్రియులారా, కాదు అని నెట్టివేయలేదు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్ముడు తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్ముడు తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను కనుక యెహోవా వాక్కు క్షమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. మీ అందరినీ కూడా నేను వినిపిస్తాను. యెహోవా దయగలిగిన వాడని ఆయనపై మరి ప్రియులారా ఈ దృష్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ప్రజలు అదే చేశారు. అలాగ చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఇంకా నేను ఇవ్వడని కష్టానికి నా దగ్గరకు వచ్చారు. వీళ్ళని నేను కష్టపెట్టను, వీళ్ళకు నేను సహాయం చేస్తాను, వీళ్ళని నేను బాధ పెట్టను, వీళ్ళకు నేను మళ్ళా పునరుజ్జీవాన్ని కలుగ చేస్తాను అనేటువంటి వాగ్దానమే ఈ వేదన పడుతున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి అభయముక్తిగా. ప్రియ సంఘం, ఆ దేవుని బిడ్డలారా గమనం చేయండి. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ప్రణామూర్తియో మీరు అర్థం చేసుకోవాలని ఉదయకాల సమయమున మీ అందరికీ తెలియజేస్తూ ఉండేనా. వేదన పొందిన మరి దేశం మీద మబ్బు అంటే చీకటి, ఆత్మీయ అంధకారం పొందినటువంటి దేశం మీద ఆ సాతాను యొక్క ప్రభావం మీకు నేను లేకుండా చేస్తాను. పూర్వకాలము జబూలూను నఫ్తాలి దేశమును అవమానపరుచున్నాను, కానీ ప్రియదేవుడు కదా ఇప్పుడైతే నేను ప్రియులారా వారిని లేవనెత్తుతాను. దేవుడు ఎప్పుడు అంతేనండి. ఆదాము పాపం చేసినప్పుడు కూడా వెంటనే దేవుని ఎదురు వెళ్ళి అడిగాడయ్యా, ఇంత కష్టపడాలి, నేను నాకు ఆలోచన లేదయ్యా, ఇదిగో
ఏదో టెక్నిటీజీగా నేను అది తీసుకుని ఉన్నాను, నీ నుండి దూరమైపోతే నాకు ఇన్ని కష్టాలు వస్తాయని తెలియదైన దేవునికి వాగ్దానం చేసినప్పుడు ఇదిగో నీకు విడుదలను చేస్తారని వాగ్దానం చేశాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు కనుక మనం వెయిన ఈ మొక్కు నిలవలేకుండా చేస్తాడు, ఈ యొక్క మరణము లేకుండా చేస్తాడు, ఈ రోగము లేకుండా చేస్తాడు. కానీ ప్రియుల జ్ఞాపకం చేసుకోవాలి, అదే సందర్భంలో మనము మరి దేవుడిని విడవలాగా చూసుకోవాలి. దావీదు విషయానికి వచ్చినట్లయితే ప్రియుల మనమందరం కూడా అందరం పాపమే, కానీ దావీదు భక్తుల విషయంలోకి వచ్చినట్లయితే మరి అక్కడ ముగ్గురు పాపం చేసినట్టు చూసాం కదా. ఆదాము చేశాడని చెప్పి ఉన్నాము, ఇక్కడ ఇశ్రాయేలు చేశాడని చెప్పి ఉన్నాము. మరి దావీదు గొప్ప భక్తులని చెప్పుకుంటాం కదా. ఈ దావీదు గొప్ప భక్తుడు కూడా పాపం చేసినప్పుడు అది ఏం చేశాడట, నేను జీవము గల దేవుని చేతిలో పడతాను. తప్పు చేశాను, నేను ఆయన యుద్ధకు వచ్చి విచారణ చేస్తాను, నేను ఆయన యుద్ధకు వచ్చి నేను నా యొక్క పాపాలను ఒప్పుకుంటాను అని అతడు లాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి చూడండి, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14. అందుకు దావీదు నాకు ఏమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యము గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని రాజుతో బహు చిక్కులో పడ్డాను నేను. దావీదు పాట పనిచేసి అప్పటి వరకు కూడా యుద్ధము యెహోవాదే అని ప్రియ దేవుడు బిడ్డరా, ఆ యుద్ధము యెహోవాదే అని చెప్పేసి పాట పాడినటువంటి దావీదు ఆ తర్వాత కాలంలో తన బలము పైన, తన ధనము పైన, తన యొక్క సైన్యము పైన, ప్రియులరా తన యొక్క ఆలోచన పైన, తన యొక్క ఉన్నతి పైన, తన రాజ్యము పైన ఆధారపడటము ప్రారంభించి ఉన్నాడు. ప్రియుల దేవుడి యొక్క వాక్య భాగం ఏం చెప్తున్నది? మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి భావనను తీసుకువేసి తన సైన్యము ఎంత ఉన్నది, తన ధనాగారంలో ధనం ఎంత ఉన్నది, తన పుట్టినటువంటి ఇవన్నీ కూడా ఎలాగా ఉంటుందని చెప్పేసి తన యొక్క ధనము పైన మనస్సును త్రిప్పుకోవటము ప్రారంభించి ఉన్నాడు. తన సైన్యాన్ని లెక్కించమని చెప్పేసి సైన్యాధ్యక్షుడు చూడ చెప్పాడు. తన సైన్యాన్ని లెక్కించమని చెప్పినప్పుడు, అయ్యా ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కడు సైనికుడే కదా, నీవెందుకు ఈ పని చేస్తున్నావు అని సైన్యాధ్యక్షుడు అని అంటే నువ్వు చెప్పింది చేయని చెప్పేసి ఆజ్ఞించినప్పుడు వాడు నచ్చకపోయినా చేశాడు. అంటే ఏంటి? దేవుడు బలము పైన కాకుండా నా బలము పైన నేను ఆధారపడుతున్నాననే గర్వము దావీదులోనికి వచ్చినప్పుడు 3 తెగుళ్లను ఆయన మీదకి పంపించినట్టుగా చూస్తుంది. ఏది కావాలి గురువు కంటే, అయ్యా ఇవన్నీ నా వల్ల ఏ పని కాదు, కానీ నేను జీవం గల దేవుడి చేతిలో పెడతాను, ఎందుకంటే ఆయన వాత్సల్యము చూపెట్టేటువంటి వాడు. ఆయన తన బిడ్డల వాత్సల్యము అంటే కొడుకులపై తండ్రి జాలి పడే విధముగా మరి ఆ జాలి చూపెట్టేటువంటి వాడని దేవుడి యొక్క మనస్సును దావీదు కలుగుతున్నాడు. నేను పొరపాటు చేశాను, ఒక పొరపాటు చేసినప్పుడు తండ్రి తిడతాడు, అలాంటి సందర్భంలో కొడతాడు కూడా కొన్ని సందర్భాల్లో. అలాగని చెప్పేసి ఇంట్లోనికి రానివ్వకుండా వాడిని పోషించకుండా ఉండలేడు కదా. ఆ తల్లి నేను 4 తల్లి నేను ఇంట్లోనే ఉంటాను, నేను తంత్రాడని చెప్పేసి ఇంట్లో నుంచి నేను పారిపోయేవాడు. నేను నా జీవం గల దేవుని చేతిలోనే పడతాను అని చెప్పేసి ఆయన యొక్క కృప కలిగినటువంటి వాడు మరి వాత్సల్యత చూపెట్టేటువంటి ఆ వాత్సల్యతను దావీదు కనుక్కున్నాడండి.
కనుక దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృప మరి ఆ విధంగా కోరుకోవాలి. ఇక్కడ జబూలూను నఫ్తాలి దేశస్థులు మరి చీకటిలో ఉండి ఉన్నారు. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు వారిపైన ఆ జీవపు వెలుగు మరి ఏర్పడుతుంది. నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలము చే, నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలము చే, గోవిందుడే పక్షిరాజు యవ్వనం వలె నూతనపరుస్తాడట. నువ్వు ఉడికి ఉంటావేమో, పక్షిరాజు యవ్వనం వలె నిన్ను నూతనపరిచి సహాయం చేస్తాడు అని చెప్పేసి వాక్య భాగం సాగిస్తున్నాను. కనుక ఈ వాగ్దానం నీవు అనుకుంటున్నావేమో, మరి మేము అంతే ఉండి ఉన్నాము, అందరూ లేస్తున్నారు. చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఎందుకు మేము దిగజారిపోయామని ఆలోచన చేయము. ఎందుకు మా పితరుల దోషమా, మా దోషం, తండ్రుల దోషము కుమారుడిపైకి 4 సార్లు పర్యంతం వస్తుందని చెబుతున్నారు. వీటిలో ఏమైనా ఉండి ఉన్నామేమో, వీటిలో ఏమైనా మా మీదకి వస్తున్నదేమో ఒకసారి ఆలోచన చేసి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రుల దోషమా, నేను చేసిన దోషమా, మా పైకి ఇలాంటి దుర్గతి వచ్చి ఉండి ఉన్నది అని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి. తండ్రుల దోషమా, కుమారుల దోషమా, మరి ఆలోచన చేసుకుని ఈ దోషాలన్నిటికీ ముగింపు ఆ జీవపు వెలుగైనటువంటి యేసుక్రీస్తు వారి తయారయ్యారు. వీటన్నిటికీ ముగింపు ఆ జీవ ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు వారి అని చెప్పేసి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఈ దినాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆ జీవము అరుణోదయ మరి దర్శనముగా మన మధ్యకు వస్తూ ఉన్నది. ఇదిగో ఈ ప్రాంత వాసులందరినీ కూడా ఇదిగో నేను దీవించబోతున్నా, ఈ ప్రాంత వాసులందరినీ కూడా నేను ఆశీర్వదించబోతున్నానని మరి ఆయన వైపు చూసినప్పుడు వారు మరి ఆయన దీవెన పొందుకునేటట్టుగా పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ప్రియ దేవుడు చూడండి, ఈ గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుడు. చూడండి, ఇది నెరవేర్చబడాలి. ఈ జీవము ఆ మరణ ఛాయ కలిగిన దేశం పైన ఉండిన వారి పైన ఉన్నదా లేదా అని మనము మరి ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము ఈ జీవము ఆడ ఎందుకు వచ్చినదా లేదా, మరి వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానము నెరవేరినదా లేదా అని చెప్పేసి మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూని దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరములో ఉన్న అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చొని ఉండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుండిన వారు
వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట ఈలాగున నెరవేరెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెలుగు ఎవరట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. దేవుని యొక్క వాక్య భాగము ఏ ప్రదేశంలోనైతే వెళుతున్నదో అక్కడ జీవపు వెలుగు వస్తూ ఉంటున్నది. ఎవరి హృదయాల్లోకైతే వెళుతున్నదో ఈ మరణ ఛాయలన్నీ కూడా తొలగింపబడి ఆ జీవ ఛాయ వారిలోనికి వస్తూ ఉంటున్నది. ఇది నెరవేరినది. ఈ ప్రదేశాలను మమ్మల్ని వదిలివేసేవయ్యా, మేము యెరూషలేమునకు వెళ్ళలేకపోతూ ఉన్నాము కదా, మరి మేము ఎట్లా చీకటిలోనే ఉండాలన్నప్పుడు కాదు, ఇదిగో ఆ జీవ వెలుగు, ఆ జీవ రేఖ మీ మధ్యకు మేము పంపించబోతున్నానని దేవుని యొక్క వాగ్దానం. ఆ వాగ్దానం చెప్పినట్లుగానే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశంలో సంచరించి జీవంలోనికి నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మరణ ఛాయ గల ప్రదేశవాసులందరూ కూడా ఆ జీవాన్ని చూస్తూ ఉన్నారు. అంతేకాదు అన్ని జనులందరూ కూడా ఆ జీవాన్ని కనబరచడము ఆయన దగ్గరికి చిత్తమైనది కనుక ఆ జీవపు వెలుగు మన మధ్యకు వచ్చి ఉండేదని ఈ దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు తోడుగా ఆ దేశము వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుడెప్పుడు తోడు కాద దేశము వర్ధిల్లును. దేవుడు నీకు తోడుగా ఉండేటప్పుడే నీ జీవితాలలో మార్పు వస్తున్నది. ఒక 20-30 ఏళ్ల క్రితము నువ్వు శాంతగిరి చూసి నవ్వేవాడు. నీ వస్త్రధారణ చూసి, నీ పేదరికాన్ని చూసి, నీ యొక్క దైన్యమైన స్థితిని చూసి హేళనగా మాట్లాడుకునేటువంటివా, అవమానంగా చేసేటువంటివా ఇప్పుడు చిన్న చిన్నగా గుసగుసలాడుతున్నా. ఎందుకు తెలిసిన? వీరు మనతో వస్త్రాలు వేసుకుంటున్నారు, మనతో కలిసి తింటున్నారు అని ఆ దీనత్వంతులు కూడా చేతి ఎట్లా వచ్చేసినది అంటే దేవుని యొక్క వెలుగు నీలో ఉండటం వలన, ఆ పరిశుద్ధ జ్ఞానం నీకు అనుగ్రహించడం వలన వచ్చి ఉన్నదని ఈ దినాలు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీరందరికీ తెలియజేస్తున్నా. ప్రియ దేవుడు గారా, ఆ దేవుడు తోడుకున్నప్పుడు నీవు వర్ధిల్లుతావు. అది మరి చిన్న చిన్నగా కావచ్చు, ర్యాపిడ్ గా కావచ్చు, ఆయన మరి కృపను బట్టి, ఆయన నీకు ఇచ్చిన తలాంతులను బట్టి నీవు వర్ధిల్లుతావు అని చెప్పేసి పరిశుద్ధ వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియ దేవుడు గారా, ఆయన మనకు వెలుగును రక్షణమై ఉన్నాడు. ఆయన మనం దేనికి భయపడవలసిన పని లేదు. ఆ వాగ్దానం చేసిన వాడు మన కాడకు వచ్చాడు. ఆ యేసును నువ్వు పట్టుకోవాలి. ఆయన పట్టుకొని నీవు ఆయన దీవెనలన్నింటినీ కూడా నువ్వు స్వీకరించాలి ఈ క్రిస్మస్ ఉదయకాల ఆరాధనలో. ప్రియ దేవుడు కనుక మరి యెహోవా నీకు వెలుగు రక్షణ చెబుతున్నాడు. కీర్తన గ్రంథము చదువుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన మొదలు. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు దేవుడు బిడ్డారా, దేవుడు యెహోవా నాకు వెలుగు. అప్పటిలాగా నేను చీకట్లో లేను. అప్పటిలాగా నేను ఆత్మీయంగా నాకు తోడు లేకుండా, యేసు అనేటువంటి నామము తోడు లేకుండా లేను. ఇప్పుడు ఆ వెలుగు నా యొద్దకు వచ్చిందని. యెహోవా నాకు వెలుగు. ఆ వెలుగు రూపమైనటువంటి యేసు, ఆయన వెలుగు రూపం యేసయ్యే కదా, ఆయన నాకు వెలుగు. ఆ వెలుగు నా పైన ఉదయిస్తూ ఉన్నది. నేను దేనికి భయపడను. సాధారణ చేస్తున్నటువంటి కుయుక్తులకు నేను భయపడను. ఈ మాట పాట పాడుతున్నాను కదా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణ
వెలుగు యేసుక్రీస్తు వారి రూపంలో మన మధ్యకు వచ్చి ఉన్నది. ఆ వెలుగులో మన దోషాలను కడుగుతున్నాం. ఆ వెలుగులో ఆ జీవనాన్ని కూడా తీసుకుని సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో ఈ లోకయాత్ర సాగించి తుదకు నిత్య మోక్షంలోకి వెళదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చినట్టు సంరక్షించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వారి వలన మీ హృదయాలను తోడుగా ఉండి కావుతాయి.